హెయిర్ ఫాల్. మనలో చాలా మందికి హెయిర్ ఫాల్ అనంగానే నాలాగే చాలా మంది డాక్టర్లు మీకు చాలా చాలా విషయాలు చెప్పు ఉండొచ్చు. ఈ లోపం వల్లొస్తుంది, ఆ లోపం వల్లొస్తుంది. కానీ ఈరోజు మనం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తెలుసుకోబోతున్నాం. అదే హెయిర్ గ్రోత్. చాలా మంది నన్ను అడిగే క్వెషన్ ఏంటంటే హెయిర్ థిన్ అయిపోతుంది. అసలు హెయిర్‌ని గ్రో చేయాలి అంటే ఏం చేయాలి? సరే, డాక్టర్లు అసలు టెస్ట్‌లు ఎందుకు చెప్తారు? ఆ టెస్ట్‌లో ఉండేది కరెక్ట్ చేస్తే సరిపోతుందా? కరెక్ట్ చేసే విధానం కరెక్టేనా? ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు హెయిర్ గ్రోత్ అంటే ఏంటి? మన హెయిర్ ఏదైతే ఊడిపోతుందో దాన్ని మళ్ళీ గ్రో చేయాలి. ఫైన్. దాన్నే హెయిర్ గ్రోత్ అంటారు. మీ అందరికి ఒక విషయం తెలుసా? బాడీలో అత్యంత వేగంగా డెవలప్ అయ్యే సెల్ క్యాన్సర్ సెల్ అయితే, అంతే వేగంగా సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వచ్చి హెయిర్ ఫాలికల్. సో, ఈ హెయిర్ సెల్ అంత ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. అంటే ఏం కావాలి? హెయిర్ గ్రోత్ ఎప్పుడైతే అవ్వాలో అప్పుడు మనకేం కావాలంటే ఏటీపీ. ఏటీపీ అనేది ఎనర్జీ. అంటే మన కార్ వెళ్ళాలి అంటే ఫ్యూయల్ ఎలా అవసరమో, హెయిర్ గ్రోత్‌కి ఏటీపీ ఫ్యూయల్ అన్నమాట. ఫైన్. ఈ ఏటీపీ ఎక్కడి నుంచొస్తుంది? బికాజ్ అసలు ఏటీపీ ఎందుకు కావాలి? ఎందుకంటే హెయిర్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెల్. ఓకే. ఫర్ గ్రోత్ హెయిర్ నీడ్స్ ఎనర్జీ. ఎనర్జీ ఈస్ ఈక్వల్ టు ఏటీపీ. ఫైన్. అర్థమైంది. అసలిప్పుడు హెయిర్ అంటే ఏంటి? దేనితో తయారు చేయబడింది? హెయిర్ అనేది ఒక ప్రోటీన్. ఏంటా ప్రోటీన్? కెరటిన్ అనే ప్రోటీన్ తీసుకున్నాం. అసలు కెరటిన్ అనే ప్రోటీన్ చాలా విషయాల వల్ల తయారవ్వబడుతూ ఉంటది. కానీ 2 ముఖ్యమైనవి మనకు చాలా అవసరం. అందులో కాల్షియము, మెగ్నీషియం. హెయిర్ ఫాలికల్ ఊడిపోయిందనుకోండి, అందులో కాల్షియం డిపాజిట్స్ వచ్చేసి కొత్త హెయిర్ రానివ్వకుండా చేస్తుంది. అలాగే కాల్షియం ఆర్టరీస్‌లో కూడా బిల్డప్ అయిపోతా ఉంటది. అలా కాకుండా నెక్స్ట్ మెగ్నీషియం. మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. మెగ్నీషియము ప్రోటీన్స్ అండ్ అమైనో యాసిడ్ సింథసిస్‌ని చాలా చాలా ఇనిషియేట్ చేస్తుంది. ఆ 2 అవ్వటానికి అవసరం పడుతుంది. సో, ఈ మెగ్నీషియం ఏం చేస్తుందంటే కెరటిన్ ప్రొడక్షన్‌లో కీ రోల్ ప్లే చేయడంతో పాటుగా ఏం చేస్తుందంటే కాల్షియం ఎక్కడైతే ఫాలికల్స్‌లో బిల్డ్ అయిపోయిందో అది క్లియర్ చేసి మన హెయిర్ గ్రోత్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ బి12 డెఫిషియన్సీ. ఓకే. సో, ఇప్పుడు బి12 డెఫిషియన్సీ. డాక్టర్లు ఇంకొక ముఖ్యమైనది చెప్పేదేంటంటే, మీకు బి12 తక్కువుందండి. అందుకే మీకేందంటే హెయిర్ ఫాల్ అవుతా ఉంటుంది. హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు. విటమిన్ డి తక్కువుందండి. అందుకే అవ్వట్లేదు. సీరం ఫెరిటిన్ తక్కువుందండి. అందుకే అవ్వట్లేదు. అసలు దీని రోల్ ఏంటి? ఎందుకు బి12 డెఫిషియన్సీ హెయిర్ గ్రోత్‌కి, హెయిర్ ఫాల్‌కి చాలా ఇంపార్టెంట్. చూద్దాం. బి12 డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే, బాడీలో అత్యంత ముఖ్యమైన మెటబాలిజం హోమోసిస్టిన్ లెవెల్స్‌కి ప్రికర్సర్ అన్నమాట బి12. ఓకే. సో, బి12 ఎప్పుడైతే మనకి తగ్గిపోయిందో హోమోసిస్టిన్ లెవెల్స్ అనేవి పెరిగిపోయినాయి. హోమోసిస్టిన్ పెరిగిపోతే నాకేంటి సార్? ఏంటంటే హోమోసిస్టిన్ పెరిగిపోవడం వల్ల సిస్టీన్ ప్రొడక్షన్ ఆగిపోయింది. ఎవరు సార్ ఈ సిస్టీన్? సిస్టీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక మనం చెప్పుకున్నాం గదా! హెయిర్‌లో కెరటిన్ అనేది ఉంటుంది. కెరటిన్ ప్రొడక్షన్‌కి మెగ్నీషియం ఎంత అవసరమో, సిస్టీన్ కూడా మనకి అంతే అవసరం అండి. కాబట్టి ఇక్కడ మనకి హోమోసిస్టిన్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల కెరటిన్ ప్రొడక్షన్ వల్ల కూడా తగ్గిపోయింది. అంటే బి12 తగ్గింది, హోమోసిస్టిన్ పెరిగింది, సిస్టీన్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. దానివల్ల హెయిర్ ఫాలికల్‌కి అత్యంత ఇంపార్టెంట్ ముడిసరుకైన కెరటిన్ ప్రోటీన్ అనేది తయారవ్వట్లేదు. మీ హెయిర్ ఫాల్ ఎలా అవుతుంది? లేదా హెయిర్ గ్రోత్ ఎలా అవుతుంది? ఫైన్. ముఖ్యంగా మేల్స్‌లో వెనక్కి వెళ్ళిపోతా ఉంటుంది. లేదా ఫీమేల్స్‌లో కూడా టెంపుల్ రీజియన్స్‌లో ఫ్రాంటల్ బాల్డింగ్, ఆండ్రోజెనిక్ ఎలోపేషియా అంటాం. సో, హార్మోన్ బేస్డ్ ఎలోపేషియా. వీళ్ళందరిలో మనం ఏం చూసామంటే ఇంక్రీజ్డ్ హోమోసిస్టిన్ లెవెల్స్. ఈ ఇంక్రీజ్డ్ హోమోసిస్టిన్ లెవెల్స్ ఉండడం వల్లే మనం ఆండ్రోజెనిక్ ఎలోపేషియాలో చూసాం. సరే సార్, ఇవన్నీ కాదు. ఓన్లీ కార్ వేగానికి పెట్రోల్ ఒక్కటే సరిపోతుందా? మిగిలినవన్నీ కూడా కావాలి గదా! టైర్స్ గావాలి, టైర్‌లో కావాల్సిన మనకి ఆ ప్రెషర్ గావాలి, ఎయిర్ కావాలి, చాలా ఇంజిన్ కావాలి. ఇలాగే మన హెయిర్ ఫాలికల్ స్కాల్ప్‌కి కూడా ప్రాపర్ న్యూట్రిషన్ కావాలి. ఆ ప్రాపర్ న్యూట్రిషన్ ఎవరు తీసుకొస్తారు సార్? బ్లడ్ సప్లై తీసుకొస్తుంది. బ్లడ్ సప్లై ఆక్సిజన్‌ని తీసుకొస్తుంది, న్యూట్రిషన్‌ని తీసుకొస్తుంది. మరి తీసుకొచ్చిన ఆక్సిజన్, న్యూట్రిషన్ స్కాల్ప్‌కి అందితేనే కదా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆగి హెయిర్ గ్రోత్ అవుతుంది. కాబట్టి సేమ్ మళ్ళీ బి12 డెఫిషియన్సీ ఏం చేస్తుందంటే యాక్చువల్‌గా బి12 అనేది హెల్తీ ఆర్‌బీసీ ప్రొడ్యూస్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైతే బి12 తగ్గిందో ఆర్‌బీసీ కూడా తగ్గిపోతుంది. ఆర్‌బీసీ ఎప్పుడైతే తగ్గిందో
అలాగే బ్లడ్ సప్లై టు ద స్కాల్ప్ కూడా తగ్గిపోతుంది. బ్లడ్ సప్లై స్కాల్ప్ ఎప్పుడైతే తగ్గిపోయిందో హెయిర్ గ్రోత్‌కి కావాల్సిన ముడి సరుకులనేవి దొరకవు. ఓకే. అలాగే ఇప్పుడు బి12 డెఫిషియన్సీ జింక్‌ని కూడా తగ్గించేస్తుంది. జింక్ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. దీన్ని కూడా పోతుంది. అలాగే సీరం ఫెరిటిన్‌ని కూడా తక్కువగా ఉండేటప్పుడు గూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. కాబట్టి వీటిని గాని మనం కరెక్ట్ చేసుకున్నట్టయితే మనం ఖచ్చితంగా కొత్త హెయిర్‌ని గ్రో చేసుకోవచ్చు. థాంక్ యూ.